ఓం శాంతి. నమస్తే. నా పేరు బీకే లావణ్య. నా దగ్గర యోగా మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యోగా అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది వెయిట్ లాస్. వెయిట్ లాస్ కోసం యోగా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇది ఒక బ్యాలెన్స్డ్గా వెయిట్ లాస్ చేస్తుంది. సడన్గా డ్రాస్టిక్గా కాకుండా ఒక క్రమబద్ధంతో యోగా వల్ల మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యోగా వల్ల చాలా మెంటల్ ఎమోషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి యోగాలో బరువు తగ్గడానికి అనేక సుందరమైన ఆసనాలు మనం ఎన్నో సోషల్ పోస్ట్లో చూసాం. ఇవాళ మనం ఒక సీక్వెన్స్ నేర్చుకుంటున్నాం. ఈ సీక్వెన్స్ పేరు వీరభద్రాసన సీక్వెన్స్. వీరభద్రాసన అంటే వారియర్ పోజ్, అంటే ఒక సైనికుడు, ఒక యుద్ధ వీరుడు అని. ఈ సీక్వెన్స్ 6 స్టెప్స్లో ఉంటుంది. ఇది మీడియం లెవెల్ ఆసన. ఈ వీరభద్రాసన చేసే ముందు తప్పకుండా వార్మప్, స్ట్రెచెస్ చేసి చేయండి. అలాగే మీకు ఏమైనా సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం మీ డాక్టర్ని అడిగిన తర్వాతే ఈ వీరభద్రాసన సీక్వెన్స్ స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. వీరభద్రాసన చేయడం కోసం ఇలాగ ఒక వైపుకు తిరగండి. కుడి కాలుని ఎడం కాలు ముందు పెట్టండి. ఎడం మడాన్ని ఇలా తిప్పండి. ఇప్పుడు కుడి కాలుని మీరు ఎంత వంచగలిగితే అంత వంచండి. కావాలంటే ఇలా లెగ్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ 6 స్టెప్స్ సీక్వెన్స్ అయ్యే వరకు కాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంచాలి. మధ్యలో ఇలాగా మూవ్ అవ్వద్దు. చూడండి, ఈ కాలు కొంచెం ట్విస్ట్ అయ్యి, ఈ కాలు ఇలా బెండ్ అయ్యి. లుక్ ఫ్రంట్. బ్రీద్ ఇన్. టేక్ బోత్ హ్యాండ్స్ అబవ్ యువర్ హెడ్. వెనక్కి వెళ్ళండి. స్టెప్ 2, 2 చేతుల్ని భూమికి సమాంతరంగా ఇలా తీసుకుని రండి. స్టెప్ 3, చేతులను అలాగే ఉంచి వెనక్కి తిరగండి. స్టెప్ 4, నమస్కారం పెడుతూ ముందుకు వంగండి. చూడండి, నేను కాళ్ళను అస్సలు మూవ్ చేయట్లేదు. స్టెప్ 5, పార్శ్వ కోణాసన్. స్టెప్ 6, పరివృత్త పార్శ్వ కోణాసన్. మెల్లగా స్టెప్ 4కి రండి. కమ్ బ్యాక్ టు స్టెప్ 1. చేతులు కిందకి, కాళ్ళు తిన్నగా నిల్చుని కుడి కాలును ఫోల్డ్ చేస్తూ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ ప్లేస్. చూసారు కదా, ఇది ఇలాగ ఒక సీక్వెన్స్ లాగా చేయాలి. ఈ ఆసన మనం చేసే కొద్దీ బాడీ మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో అది బాగా తగ్గుతున్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇదే ఆసన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఆసన ఎడం కాలుతో చేయడానికి మీరు మ్యాట్కి కుడివైపుకి రండి. ఎడం కాలుని ఇలా చాపండి. ఎడం వైపుకి బాడీని మొత్తం ట్విస్ట్ చేయండి. ఎడం మోకాల్ని ఇలా వంచండి. చివరి వరకు ఈ పొజిషన్ ఇలా మెయింటైన్ చేయండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు మీదకి, తల వెనక్కి, నడుం కూడా వంచాలి. ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే ఒక 5 కౌంట్లన్నా మినిమం ఉండండి. తర్వాత బోత్ హ్యాండ్స్ ప్యారలల్ టు ద ఫ్లోర్. ఇలా సమాంతరంగా బ్యాలెన్స్ కోసం మనం ఇలా నిల్చుంటాం. తర్వాత చేతుల్ని తిప్పి వెనక్కి. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 5, పార్శ్వ కోణాసన్. స్టెప్ 6, పరివృత్త పార్శ్వ కోణాసన్. స్టెప్ 4, మళ్ళీ స్టెప్ 1. చేతులు దించండి, స్ట్రైట్గా నిల్చోండి, 2 కాళ్ళు దగ్గరికి. ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు ఈ ఆసన కుడివైపు 3 సార్లు, లెఫ్ట్ సైడ్ 3 సార్లు ఈ సీక్వెన్స్ మనం చేసుకుంటే తేడా మీకే తెలుస్తుంది. థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, హిప్స్ దగ్గర తగ్గుతుంది. ఫిజికల్ హెల్త్ ఎంతున్నా మెంటల్ హెల్త్ చాలా ముఖ్యమైనటువంటిది. మంచి మెంటల్ హెల్త్ కోసం ఎవ్రీడే రాజయోగ శిక్షణ, రాజయోగ ధారణ చాలా మంచిది. రాజయోగ అభ్యాసం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మనం పొందగలం. మీ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చెప్పేటువంటి రాజయోగ మెడిటేషన్ని ఉచితంగా నేర్చుకోవచ్చు. ఓం శాంతి. నమస్తే.